RC Vlogs Telugu. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ సాహసం ఇంతవరకు ఇండియాలో ఏ యూట్యూబర్ కూడా చేయలేదు. సో ఫస్ట్ టైము ఈ సముద్రంలో ఇలాంటి సాహసం నేనే చేస్తున్నాను. ఇలాంటి సాహసం చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే వేసుకోండి. వీడియో చాలా బాగుంటుంది, డోంట్ మిస్ అండ్. సో ఈ వీడియోని ఇంత పెద్ద సాహసం చేయడానికి గల కారణం ఏంటంటే అందరిలా వ్యూస్ కోసం, లైక్స్ కోసం అయితే చేయలేదు. సో ఇది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. సో చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను అనమాట, అలా ఒక 5 km వరకు సింగిల్గా నేను వెళ్ళాలి అని. సో అలా వెళ్ళాలనుకొని చాలా రోజుల నుంచి వెదరు మొత్తం అన్ని కండిషన్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఓకే అనిపించుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే ఇది స్టార్ట్ చేశాను. షార్ట్ వీడియోస్ పెట్టేటప్పుడు చాలామంది అయితే కామెంట్స్ పెట్టారు, ఏంటంటే ఫోన్ లేదన్నావు కదా, వీడియో ఎలా తీసావు అనేసి చాలామంది పెడుతున్నారు. సో నేను ఫోన్ అయితే పట్టుకెళ్ళలేదు. సో నా చేతిలో ఉంది కదా ఎల్లో కలర్ గోపుర కెమెరా, సో దీన్ని నేను పట్టుకొని వెళ్ళా. సో డ్రోన్ షాట్స్ అయితే వైజాగ్ ఫర్ యూ పేజ్ ఉంది కదా, జ్ఞానేష్ బ్రో అయితే ఈ డ్రోన్ షాట్స్ అయితే తీశారు. ఎలాంటి వీడియో, ఎలాంటి సాహసం నా లైఫ్లోనే ద బెస్ట్ మూమెంట్ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే చాలామంది అయితే కామెంట్స్లో చెప్తున్నారు, సో నేను ఒక్కడనే కాకుండా నాతో పాటు ఒక బోటు కూడా వచ్చింది అనేసి. సో ఏ బోటు రాలేదు. సో అక్కడ చూస్తున్నారు కదా ఫిషింగ్ బోటు, ఆ ఫిషింగ్ బోట్స్ పక్క నుంచే డ్రోన్ షాట్స్ అయితే వీళ్ళు తీశారనమాట ఒడ్డు నుంచి. సో ఒడ్డు నుంచి ఇలా నేను ఒక్కడనే వెళ్ళాను. సగం మధ్యలోకి వెళ్ళిన తర్వాత గోప్రో వీడియో రికార్డింగ్ అనేది స్టార్ట్ చేశా. సో ఆ తర్వాత నుండి ఈ డ్రోన్ అనేది చాలా వరకు వచ్చింది. సో ఈ డ్రోన్ షాట్స్ అన్నీ కూడా ఇంకా ముందు వీడియో ఎలా ఉంటుంది ఏంటనేది ఎండింగ్ వరకు చూడండి. ఈ సాహసం స్టార్ట్ చేసే ముందు ఇది స్టాండప్ పడలు కాదు, ఒక లెర్నర్కి నేర్పించే ఇది ఒక సర్ఫ్ బోర్డు. ఈ సర్ఫ్ బోర్డు మీద నేను నించోడానికి కూడా ఒక స్టెబిలిటీ అనేది రాలేదు. సో అందుకనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్కుని వెళ్ళేటప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత స్టెబిలిటీ వస్తుందిలే అనేసి మోకాల మీద అయితే వెళ్ళాను. నేను అలా ముందుకు వెళ్తుంటే లాక్కొని చాలామంది ఫిషర్మెన్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫిషింగ్కి వెళ్ళేసి ఒడ్డుకైతే వచ్చేస్తున్నారు. సో వాళ్ళందరూ ఒడ్డుకు వస్తుంటే నేను మాత్రం సముద్రం లోపలికి వెళ్తున్నాను. సో ఈ సాహసం మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసండి. చూసే ముందు ఒక లైక్ చేయండి, లాస్ట్లో వీడియో ఎలా ఉందనేది ఒక కామెంట్ చేయండి. సో ఇంత సాహసం చేసినందుకు నేను కూడా హ్యాపీ. సో ఇలా మీకు చూపించినందుకు ఇంకా హ్యాపీ అనమాట. సో మొత్తానికి అయితే మిడిల్లో ఉన్నాను. ఆల్రెడీ మార్నింగ్ ఫిషింగ్ వచ్చి చేపలన్నీ కూడా, ఫిషింగ్ బోట్స్ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి ఒడ్డుకి. ఇంకొంచెం లోపలికి వెళ్తా, అది కూడా చూసేయండి, డోంట్ వెయిట్.
ఒక్కడిని ఇంత దూరం వచ్చేసాను కాబట్టి మళ్ళీ వెళ్ళాలంటే బ్యాక్ పెయిన్ అప్పుడు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకా అంత దూరం అంటే ఇటు సైడ్ రిప్ కరెంట్ అనేది ఇటు సైడ్లో అవుతుంది కాబట్టి ఎర్లీగా వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్ వేలో వెళ్ళాలంటే కొంచెం కష్టమే. మధ్యలో ఒక బోట్ ఒకటి వస్తుంది, ఫిషింగ్ బోటు దగ్గరలో. ఆ బోట్ని అయితే లిఫ్ట్ అడుగుతాను, ఆపుతారో లేదో చూద్దాం. ఆపకపోతే మరి లేదు. సో ఫ్రెండ్స్, బైక్ని ఎలాగో సాయం చేయరు, కనీసం సముద్రంలో కూడా సాయం చేయకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. తెలుస్తున్నాను, అతనేమో హాయ్ చెప్తున్నాడు. ఈ ఫిషింగ్ బోట్ అయితే ఒడ్డుకి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ 1 o'clock 3 o'clock వచ్చేసి ఫిషింగ్ పట్టేసి చేపలన్నీ తట్ట బొట్ట సర్దుకొని వెళ్ళిపోతున్నారు. లిఫ్ట్ ఎవరే ఎవరు ఏంటి ఇలాంటి ఈ ప్లేస్ అంతా మీకు వీడియోలో దగ్గరగానే కనిపిస్తుంది, కానీ నేను వచ్చింది ఈ వే నుంచి ఇలా వచ్చాను. ఇలా కాబట్టి మనకు 2 km అబవ్. ఈ ప్లేస్ అంతా కూడా అటు సైడ్ వే ఉండదు, ఎందుకంటే మొత్తం రాక్సే కాబట్టి రాక్స్ లేని ఏరియా నుంచి ఇటు రావాలి. We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day, I'm right. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better. Yeah, right. Now you're cooking on high heat in the middle of the street. Roller coaster, take me to a better time. Let's go. All sing your high line with the roller coaster of life. Yeah. It's time to all choose your timeline on the roller coaster of life. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే ఒక్కడనే ఒడ్డు లోపలికి వచ్చేసాను. సుమారు ఒక 2 km అబవ్ ఉంటుంది అనుకుంటా. 2 km అబవ్ ఒక్కడనే ఉన్నాను. చుట్టూ కూడా ఎవ్వరూ లేరు. చూడండి, ఒక్కడనే వచ్చాను. ఈ ప్లేస్ అంతా కూడా సముద్రంలో చూడండి ఎంత బ్లాక్ ఉందో. మొత్తం ఇదంతా సముద్రం అంతా. సో ఇలాంటి మన ఫిషర్మెన్స్ మాత్రమే చేయగలుగుతారు, ఎందుకంటే సముద్రంలో ఎక్కడ కూడా భయపడరు వాళ్ళు. అలా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ వచ్చాను, ఇంకా వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఒక 2 km చెప్పాను కదా, ఆల్మోస్ట్ అయితే 3 km అబవ్ అయితే లోపలికి వచ్చాను. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 3 km అబవ్ వచ్చాను కదా. ఇంత దూరం వచ్చిన తర్వాత మరి కనీసం మలగకపోతే బాగోదు. సో సాటిస్ఫాక్షన్ కొద్దిగా ఒక బుడక కూడా పెట్టేయాలి. అది కూడా చేస్తాను. కొంచెం లోతు ఎక్కువ కదా, కొంచెం భయం అవుతుంది చేపలు వస్తాయేమో అనేసి. ఫిషర్మెన్ అంటే మనకు భయం అంటే దూకేయాలి, కానీ ఇలా సరిపోదు. మొత్తానికైతే ఈ రోజుకి ఏదో ఈ ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఒడ్డుకి వెళ్ళాలి. ఒడ్డుకి వెళ్ళిపోతే సరదా తీరిపోద్ది, మామూలుగా కాదు. ఎందుకంటే వచ్చేటప్పుడు రిప్ కరెంట్తో వస్తాను కాబట్టి. సో నో ఇష్యూ. ఇక్కడ చాలా దూరం మెల్లగా వెళ్ళాలి, మరి తప్పదు, వెళ్తాను. సో అది కూడా చూడండి. You seem to easily forget how to place your bet. When everyday life gets you down, you gotta steal the crown. Got to own it. Don't bitch and moan about it, please. God forbid you scrape your knees, and it's nothing to sneeze at. Oh, I've told you over and over again.
to all choose your timeline with the roller coaster of life. ఫ్రెండ్స్ సముద్రం మధ్యలోకి ఒక్కనైతే వచ్చాను. ఫుల్ వీడియో మొత్తం చూడు, డోంట్ మిస్. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు అయితే ఇంకా దగ్గరలో ఒక 1.5 km అనుకుంటా ఉంది. అది కూడా దాటి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ చాలా దగ్గరికి వచ్చాను. కొంచెం పెయిన్ వస్తుంది, రిలాక్స్ అవుతున్నాను. మొత్తానికైతే ఒక్కరిని ఒడ్డుకు వచ్చేసాను. చూడండి, ఇందాక చూస్తున్నానికి ఇప్పుడు చూస్తున్నానికి ఇంక దగ్గరలో ఉన్నాను. ఎండ కూడా చాలా కొట్టేస్తుంది, నార్మల్గా కాదు. సో వీలైనంత ఎర్లీగా ఒడ్డుకైతే వెళ్ళిపోవాలి. అక్కడక్కడ జెల్లీ ఫిషెస్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఒడ్డుకైతే వచ్చేసాను. చూడండి, ఆల్మోస్ట్ ఒడ్డుకు వచ్చాను. దగ్గర మావా బ్రో, ఈ వీడియో లాస్ట్ వరకు చూసావు కదా, ఒక్క లైక్ ఒక్క ఫీడ్బ్యాక్ పెట్టు కామెంట్లో. ఈ సాహసం చేసి వచ్చిన తర్వాత, ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరిచ్చే ఫీడ్బ్యాకే నాకు ఎంతో హ్యాపీనెస్ని కలెక్ట్ చేస్తుంది. సో కామెంట్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి వ్లాగ్స్ తెలుగు.